ఇందాకే మన ప్యారడైజ్ నాని ఆ ప్యారడైజ్ అది చూడడం జరిగిందనమాట టీజర్. చూసిన తర్వాత ఫస్ట్ నెగిటివ్లు మాట్లాడుకుందాం. నెగిటివ్లు మాట్లాడుకోవాలని చెప్పేసి అంటే కొంచెం కంగువా పోలికలు కనిపించినాయి, కొంచెం ఏంది బాగానే కనిపించినాయి. సెకండ్ థింగ్ ఏంటంటే డైలాగ్స్ తెలంగాణ మాడలికంలో ఉన్నాయని ముందు నుంచే తెలుసు. స్వతహాగా నేను తెలంగాణని, మరి నాకే డైలాగ్స్ 2-3 సార్లు చూస్తే అర్థం కాలేదు. పైగా సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు మైనస్లు ఉన్నాయి. ఇక మూడవది ఏంటి అని చెప్పేసి అంటే మామూలుగా ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా కూడా ఏంటన్నా అని చెప్పేసి అంటే వరల్డ్ బిల్డింగ్ రక్తపాతం ఇది కామన్ అయిపోయింది. మొత్తం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది కామన్ అయిపోయింది. ఈ విష సంస్కృతి అనేది సాధ్యమైన తొందరగా పోతుంది, పాన్ ఇండియా కూడా డెఫినేషన్ మారుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా పాజిటివ్ థింగ్స్కి వస్తే మాత్రం నానిని ఇంతకుముందు ఎప్పుడు చూడండి కొత్త అవతారంలో చూడడం అనేది మంచి కిక్ ఇస్తుంది. విజువల్స్ కంగువాను గుర్తు చేసినా సరే ఈ సినిమా బడ్జెట్ నాకు తెలిసి 150 కోట్లు 200 కోట్లు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల కంటే పెద్ద టాప్ 1 హీరోల సినిమాల కంటే కూడా చాలా క్వాలిటీ కనిపిస్తుంది. గ్రాండ్ క్వాలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కెమెరామెన్ చాలా పూర్తి న్యాయం చేశాడు. మ్యూజిక్ కూడా ట్రెండీగా ఉంది, బాగుంది. ఆ మ్యూజిక్ అనిరుద్ధ్ గురించి చెప్పేదేముంది, అదిరిపోయింది అది కూడా. సో ఈ రెండు విషయాలు చాలా బాగా అనిపించినాయి. నాని డైలాగ్స్ అనేది కొంచెం అర్థం కాకుండా ఇంటెన్సిటీ మాత్రం చాలా బాగుంది. ఆ రేజర్స్ని ఇట్లా అనుస్తూ అందరిపైన కూర్చొని ఎలుగు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అని చెప్పేసి చెప్పే డైలాగ్స్ అనేవి కూడా చాలా ఇంటెన్స్గా చాలా బాగున్నాయి. అలాగే మనల్ని ఎగతాళి చేసిన కాకియే మన పార్టీ అంబలం, మన ఎగతాళి చేసిన అదే మన పార్టీ సిద్ధాంతం అన్నట్టు ఏ చీత్కరాల నుంచి అయితే మొదలైందో కథ, ఆ చీత్కరాలనే వీళ్ళ పార్టీ గుర్తుగా చేసి మోహన్ బాబు పైన ఒక విప్లవం ప్రకటించేలాగా ఉందన్నమాట. టీజర్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మంచు మోహన్ బాబు నాకు నాని కంటే అందంగా కనిపించాడు దీనిలో. ఎంత అందంగా ఉన్నాడంటే మేబీ డీఏజింగ్ అది వాడుంటారు, అయినా సరే మోహన్ బాబు యంగ్ ఏజ్లో కూడా లేనంత అందంగా ఇప్పుడు ఉన్నాడు. భలే చూపించాడు. నానిని ఎంత బాగా చూపించారో అంతకంటే బాగా మోహన్ బాబుని చూపించడం జరిగింది. నాకు అది చాలా బాగా నచ్చింది. మంచు మోహన్ బాబు అంటే ఇష్టపడే వ్యక్తుల్లో నేను అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకనే కాబట్టి నాకు అది చాలా బాగా నచ్చింది. ఆయన ఇంటెన్సిటీ కూడా చాలా బాగుంది. హిందీలో డైలాగ్ చెప్పాడు ఒకటి, అది కూడా అదిరిపోయింది. మేరే ప్యారడైజ్ వాసియో అని చెప్పేసి ఆ పవర్ స్టార్ రేంజ్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఈయన స్టైల్లో చెప్పాడు, అది అదిరిపోయింది. లోపాలు ఉన్నా సరే అమాంతం పెంచే రేంజ్లోనే ఉంది. మామూలుగా ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే కామన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే అసలే లేదు. పైగా ఆ పాట ఒకటి పెద్ద హిట్ అయింది కదా, ఆయా షేర్ పాట. ఆ పాట తాలూకు హైప్ని ఇది కూడా కొంచెం పెంచేలానే ఉంది తప్ప తగ్గించేలాగా లేదు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓవరాల్గా టీజర్ అయితే అంచనాలు అందుకుందని చెప్పొచ్చు. నాని ఈ టైర్లోకి రాబోతున్నాడనే సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఏమవుతుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకే గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు